హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు శని జయంతి అలాగే అమావాస్య. ఈ అమావాస్య శని జయంతి రెండు కలిసి వచ్చిన కారణంగా గుళ్ళల్లో అయితే ఫుల్ రద్దీగా ఉందండి. ఈరోజు మేము కూడా మా శివారైతే హనుమాన్ టెంపుల్కి అలాగే శని జయంతి సందర్భంగా శనీశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి, పొద్దున్నే దాదాపు ఎంత 9:30, 10 అవుతుంది. ఈ టైంకి చూడండి ఫుల్ ఎండగా ఉంది, అలాగే ఫుల్ రద్దీగా ఉంది. ఇంకా ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి, వీరాంజనేయ స్వామి గుడి బళ్ళారి చౌరస్తాలో ఉంటుంది. పెద్ద హనుమాన్ గుడి చాలా బాగుంటుంది. ముందుగా మీకైతే శనీశ్వర ఆలయాన్ని అయితే చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా ఉంది శనీశ్వర ఆలయం అయితే. ఇక్కడ శని జయంతి కదా, ఈరోజైతే అంగరంగ వైభవంగా అందంగా ఇక్కడ శనీశ్వర దేవాలయాన్ని అయితే తీర్చిదిద్దారు. చూడండి ఎంత బాగుందో. ఇంకా మేము పోయేసరికి అభిషేకాలు మొత్తం పూర్తయినాయి. స్వామివారికి అలంకరణ చేశామమ్మ. ఓన్లీ నువ్వులు వేసుకొని, నల్ల నువ్వులతోని నువ్వులు వేసుకొని నమస్కారం చేసుకోమని చెప్పారు. ఇంకా మా శివారైతే నల్ల నువ్వులతోని నమస్కారం చేసుకొని, అలాగే ఇక్కడ హోమగుండం చుట్టూ కూడా తిరిగి, ఆ తర్వాత స్వామివారిని మా పైన కృప ఆశీస్సులు, అలాగే మా సబ్స్క్రైబర్స్ మీద అందరూ చల్లగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్ళి అక్కడ రావి చెట్టు దగ్గర దీపం పెట్టేసి నువ్వులను అక్కడ ఉన్న నవగ్రహాల్లో శనీశ్వరునికి తైలాభిషేకం చేసేసి నువ్వులతో ఇంటికి వద్దామనుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి మనం అక్కడ వీరాంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి కదా. ప్రతి అమావాస్యకి ఇంకా మేమందరం సేవకులం ఉన్నామండి. సేవ చేయడానికి అయితే అక్కడ వడ్డియడానికి, వంటలకు, వాటికి అన్నిటికీ, కూరగాయలు తరగడానికి వీటికన్నిటికీ అయితే మేము అక్కడికి వెళ్తాము. ప్రతి అమావాస్యకి ఈ విధంగా అయితే వీరాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తాం. ముందుగా అయితే శనీశ్వర స్వామి జయంతి సందర్భంగా ఆ శనీశ్వరుని ఆశీస్సులు కూడా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకు మనకి పట్టిన శనినంతా విడుపుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మనకైతే శని జయంతి నిన్న మే 16వ తేదీ అయింది కదా, అత్యంత వైభవంగా మేమైతే జరుపుకున్నామండి. జ్యేష్ఠ మాసంలోని అమావాస్య తిథిని శని జయంతిగా మామూలుగా అయితే పరిగణిస్తారు. శనిదేవుడికి న్యాయానికి మరియు కర్మలకు అనుగుణంగా మనకు శనీశ్వరుని అయితే మనము కొలుస్తాము. శనిదేవుడిని న్యాయానికి మరియు కర్మలకు అధిపతిగా భావిస్తారు. ఈ రోజున ఆయనను ఆరాధించడం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలు, శని దోషాలు తొలగిపోతాయని భక్తులకు నమ్మకం. ఇంకా ఈ పర్వదినాన శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్లని వస్త్రాలు, నువ్వులు, ఇనుప మరియు ఆవాల నూనె దానం చేయడం కూడా అత్యంత శ్రేష్టమైనది. కట్ చేస్తే మనమైతే వీరాంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేసాం. అమావాస్య రోజు వీరాంజనేయ స్వామి గుడికి అయితే ఎప్పుడు చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడైతే ఇంకా నిత్య అన్నదానం చేస్తారు. అంటే ఈ అమావాస్య రోజైతే ప్రతి అమావాస్యకు దాదాపు 1000 మంది దాకా అయితే అన్నదాన కార్యక్రమము ఉంటుంది. ఇంకా మేము కూడా ఇక్కడికైతే సేవకు వచ్చేసాము. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూరగాయలు వంట కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు నేను కూడా వచ్చాను. ఇక్కడ చూడండి, అందరు ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, వాళ్ళంతా సేవకులండి. ఇక్కడ సేవ చేయడానికి వచ్చారు. ఇంకా ఇక్కడ శ్రీ బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్న ఫ్యామిలీతోని కలిసి అర్చన కార్యక్రమం అయితే చేస్తున్నారు. బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అలాగే ప్రతి నెల అయిన అమావాస్య రోజైతే ఇక్కడ భోజనాలను అయితే ఏర్పాటు చేస్తుంటారు. ఆ విధంగా అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసిన దానికి మేమైతే సేవ చేయడానికి వచ్చాం. చూడండి, అందరు మా భక్తులందరూ కనిపిస్తున్నారు ఆరెంజ్ కలర్ శారీలతోనే. ఇక్కడ నేను కూడా నవగ్రహాలను దర్శించుకొని గుడి లోపలికైతే వచ్చేసి, ఇక్కడ చూడండి ఈరోజు శని జయంతి సందర్భంగా అయితే ఎంతమంది నవగ్రహాలకి నమస్కారం చేసుకొని, అలాగే శనిదేవునికి కూడా నూనె తైలం పోసేసి అభిషేకము అర్చన చేయించుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే సీతారాముడు విగ్రహం కూడా చాలా బాగుంది. చూస్తున్నారా ఎంత బాగున్నాయి. ఇక్కడైతే ఇంకా గుళ్ళో ఆచారం, గుమ్మడికాయ మనం కొనుక్కొని అక్కడ ఇచ్చేస్తే ఆంజనేయ స్వామి గుళ్ళో మనకి ఇచ్చేస్తారు. అలాగే శివయ్య కూడా ఎంత బాగున్నాడో చూడండి. ఈ శివయ్య కూడా అభిషేకం ప్రతిరోజు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకా బొజ్జ గణపయ్య అయితే ఇంకా బాగున్నాడు. నాకైతే భలే నచ్చేశాడు. ఈ బొజ్జ గణపయ్య అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను.
చూశారు కదా ఎలా ఉన్నారండి స్వామివారు అయితే బాగున్నారు కదా. ఇక్కడైతే శ్రీ భైరవి విష్ణువర్ధన్ రెడ్డి దంపతులు అయితే స్వామివారికి అభిషేకం అర్చన ఇవన్నీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వేరేనండి ప్రతి అమావాస్యకు ఇక్కడ టెంపుల్లో అయితే అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. ఇంకా ఈరోజు మే 15 ఈ విష్ణువర్ధన్ రెడ్డి బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భక్షభోజనం అయితే ఈరోజు గుళ్ళో పెడుతున్నారు. భక్షము, వంకాయ కూర, అలాగే పులిహోర, అన్నము, సాంబారు, మజ్జిగ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా వీరి దంపతులు ఇక్కడ స్వామివారికి అభిషేకము అర్చనలు కొనసాగిస్తున్నారు. మీరు కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు కావాలనుకుంటే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. హర్షమదకేన దేవం ఆత్మానం పూజాద్రవ్యాన్ని యజమానంద సంప్రోక్ష్య అపవిత్రః పవిత్రో వా సర్వాత్మానో భవ యస్మరే కుండలీనాక్షం సభాభ్యాభ్యంతరశ్రుతి గణపతి నమస్కారం చేయండి. పూజ తీసుకోండి. గణపతి బ్రహ్మణే హరిహరేనామశ్వరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శ్రీమన్నోదయశ్రీసాదం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువః ఓం భువః ఓం సువః ఓం భువః గణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజావసానం తావత్వమృతి భావేన బింబే స్మృసన్నకంతో దక్షిణాయనే గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి 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 కేరాసనీయం సమర్పయామి అభిషేకం చేయండి. ఔపచారిక స్నానం ఆభ్యో శివనమోసః తస్య భావే దేహః శరీరవనః తస్మారం నమావోయస్య క్షయాయ నమః. నామో జనయసానః మహాగణాధిపతయే నమః. ఓం భద్రం కర్ణే విష్ణుయామదేవాః భద్రం పశ్యేమాక్షరీయజత్రాः శ్రేయస్తైర్యస్తుష్టువాన్హస్తనూభిः యసేవ దేవహినం జదాయః. తస్య ఇంద్రో వృద్ధశ్రవాः తస్య ఘోషా విశ్వవేదాः తస్య హస్తారక్షోరశ్రేణే తస్య బృహస్పతిర్దదాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ సర్వం ధర్మిణం బ్రహ్మాసి. అవభక్తారోం అవశ్రోతారోం అవదాతారం అవధాతారం అవానోచానం వశిష్యం అవపశ్చాత్తాద్ అవప్రస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వలోమాం బాహి బాహి సముత్తాద్ ఆనందమయస్వం చిన్మయః ఆనందమయస్వం బ్రహ్మమయః సచ్చిదానందాత్రివేయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. స్వారివాత్మదాని త్వం గుణత్రయాదీవః దేహత్రయాదీవః. విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మా భోర్భవస్వరో గణాధి. ఇంకా ఇక్కడ చూడండి వడలన్నీ అయితే ఇలాగ చించి పెట్టారు భక్తులకు పంచడానికి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఉన్న ఇంకా రావి చెట్టు కింద ఉన్న శివయ్యకైతే నేను మా శ్రీవారు అయితే ఈ విధంగా అయితే అభిషేకం చేసేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇక మా శ్రీవారు అయితే కొబ్బరికాయ నీళ్ళతోని స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. తర్వాత నేను కూడా నమస్కరించుకున్నానండి. ఇంకా అమావాస్య వస్తే అసలు కిటకిటగా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ టెంపుల్లో. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఇక్కడ చూడండి ఇంకా అక్కడ మెట్ల మీద అయితే మా సేవకులందరూ వంట వార్పు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా భోజనాలకు రెడీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మా శ్రీవారు కూడా స్వామివారికి అర్చనాభిషేకం, అలాగే మేము తీసుకొచ్చిన పువ్వులు ఇవన్నీ చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించి స్వామివారికి అయితే నివేదన చూయిస్తున్నారు. ఈ విధంగా అయితే ప్రతి అమావాస్యకు మేమైతే తప్పకుండా వెళ్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు చూడండి, ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే రావి చెట్టు కింద ఉంటుంది. ఇక్కడ ఒక అతను కూడా అభిషేకం చేసుకుంటున్నా. ఆ తర్వాత నేను కూడా స్వామివారి పైన నీళ్లు పోసి ఆయన నీళ్లను తలపైన చల్లుకొని ఆయన తీర్థాన్ని అయితే ప్రసాదంగా స్వీకరించానండి. చాలా అద్భుతంగా అనిపించింది. నాకు ఇలాంటి కార్యక్రమాలన్నా ఇలా సేవ చేయాలన్నా చాలా ఇష్టం. చేత కాకపోయినా వెళ్తూ ఉంటాను. ఇంక ఇవి ఇప్పుడైతే మీరు చూద్దురు. మా ఫ్రెండ్స్ అందరినీ మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి, ప్రతిసారి మేమైతే వీళ్ళందరం 10 మెంబర్స్ ఉన్నాం. సేవకి ఈ విధంగా అయితే వెళ్తూ ఉంటాము. ఇంకా సేవ చేసేసి వచ్చేస్తుంటాము. ఇంకా ఒకసారి మా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను. వీళ్ళందరికీ హాయ్ చెప్పండి. మీకు అంతా నచ్చిందా? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా గుళ్ళో అయితే ఎంత రద్దీగా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. భోజనాలకైతే అందరు రెడీ అవుతున్నారు. ఇక్కడ ఒక ఆమె తమలపాకులు ఇస్తుందండి. స్వామివారి తమలపాకులను, అర్చన చేసిన తమలపాకులను అయితే ఇచ్చేస్తుంది. అలాగే ఇంకా ఒక్కొక్కరుగా భోజనాలు పెట్టుకొచ్చుకొని తింటున్నారు. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ఫుల్ రద్దీతో దాదాపు అయితే ఇంకా కొట్టుకునే స్టేజ్కి వచ్చారండి. అంత రద్దీగా ఉంది. ఇంకా మా భక్తులందరూ అయితే అన్నం వడ్డిస్తున్నారు. ప్రతి ఒక్కరు భోంచేస్తూ ఉన్నారు. ఈ విధంగా అయితే ప్రతి అమావాస్యకైతే వెళ్తూ ఉంటాను. మీరు చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నారు. పోయినసారి అమావాస్య కూడా నేను పెట్టాను. ఇక్కడ లైన్లో వీళ్ళనందరిని అయితే నేను ఇంకా కంట్రోల్ చేస్తున్నానండి. మా శ్రీవారు కూడా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు జనాభా. ఈ విధంగా అయితే ఈరోజు శని జయంతి అలాగే శని అమావాస్య సందర్భంగా అయితే మేము టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను. ఒకసారి మన సబ్స్క్రైబర్స్ అలాగే మన సేవ వాళ్ళందరినీ ఎలా రద్దీగా ఉందో మీకు అందరికి చూపిస్తున్నాను. ఇంకా మేము కూడా భోజనం చేసేసుకొని మన ఇంటికైతే మనం బయలుదేరాలి కదా. మిట్ట మధ్యాహ్నం 3 అయింది. వచ్చేసరికి విపరీతమైన వేడి అండి. ఓకే, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని వస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను. మరో మంచి వీడియోతోనే మేము ముందు ఉంటాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.